హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్. ఈరోజు మన ఛానల్లోని చింత చిగురు ఆవకాయ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వర్షాలు పడుతున్నప్పుడు ఇంకా ఎప్పుడన్నా నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు తింటూ ఉంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం గోంగూర పచ్చళ్ళలాగే ఉంటుందండి. చాలా టేస్ట్గా చాలా డిఫరెంట్ టేస్ట్తో అయితే చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణీలోని ఒక చిన్న టీ గ్లాస్ వరకు ఆయిల్ అయితే తీసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత దీంట్లోని బాగా లేత చింత చిగురిని ఒక 2-3 గంటల ముందే కడిగేసి ఎండలో ఆరబెట్టుకోవాలి, లేదంటే ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవాలి. తడంతా పోయిన తర్వాత మాత్రమే ఇలా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది బాగా వేడెక్కాలండి. వేడెక్కిన వెంటనే ఈ చింత చిగురు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా చింత చిగురు అంతా వేసి బాగా కలిసేలాగా బాగా బంగారు రంగు వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ మొత్తం గ్రీన్ కలర్ అంతా పోయి గోల్డెన్ కలర్లోకి రెడ్ కలర్లోకి మారుతుందండి. ఆ రెడ్ కలర్ వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేస్తేనే ఇది 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎవరైనా పచ్చడి పెట్టుకోకుండా అప్పటికప్పుడు అంటే ఇష్టపడుతూ ఉంటారు కదా కొంతమంది, పచ్చడి అప్పటికప్పుడే కలుపుకోవాలి అని చెప్పేసి. అలా కలుపుకోవాలి అనుకున్నప్పుడు దీంట్లోని ఏమీ కలపకుండా లైట్గా కొంచెం ఉప్పు పసుపు కలిపేసి దీన్ని ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 year వరకు ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశల్లోకి ఇంకా రైస్లోకి కావాలన్నప్పుడల్లా మీకు నచ్చినట్లు కలుపుకోవచ్చు, లేదంటే ఏదైనా కర్రీస్లోకి యూస్ చేయాలన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇలా ఆవకాయ పెట్టుకున్నా కూడా 1 year వరకు ఉంటుందండి. చూస్తున్నారు కదా, కలర్ అనేది టర్న్ అయిపోయింది కదా. ఇంత ఎర్రగా అయితే వేపుకోవాలి. ఇంత ఎర్రగా వేపుకుంటేనే స్టోర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఆ తర్వాత స్ట్రైనర్ కానీ లేదంటే టీ గరిటె ఉంటే టీ గరిటెతో కానీ ఈ విధంగా అయితే తీసేసి ఆయిల్ అంతా ఎక్సెస్ ఆయిల్ని మొత్తం తీసేసుకోండి. ఇంకా మిగతా దాన్ని కూడా ఈ ఆయిల్లోనే వేయించేసుకుందాము. ఇదంతా వేయించుకున్న తర్వాత వేరే గిన్నెలో వేసుకొని పక్కనైతే ఉంచుకోవాలి. ఇటు సైడ్ అయితే ఈ పచ్చళ్ళలోకి 3 పెద్ద సైజు వెల్లుల్లిపాయలను అయితే ఒలుచుకున్నాము. దీన్ని మిక్సీ జార్లో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పక్కనైతే ఉంచుకుందాము. ఈ పచ్చడి కోసం నేనైతే ఈ కప్పుతోని 150 grams వరకు కూరకారం అయితే తీసుకున్నానండి. మీ కారం ఘాటును పట్టేదాన్ని బట్టి తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, 1.5 tablespoon వరకు పసుపునైతే వేసుకోవాలి. ఆ తర్వాత 1 tablespoon వరకు మెంతిపిండి అయితే వేసుకోవాలి. చింత చిగురు చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి మెంతిపిండి అనేది అస్సలు స్కిప్ చేయకండి, తప్పకుండా మెంతిపిండి అనేది వేసుకోవాల్సిందే. ఆ తర్వాత దీంట్లోని మనం ఏదైతే కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్నామో వెల్లుల్లిపాయ పేస్ట్ని, ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చి వెల్లుల్లిపాయల్ని పేస్ట్ చేసుకోకుండా అలానే వేసేసుకోవచ్చు, బాగుంటుంది అలా కూడా పులుపు ఊరేసి. ఆ తర్వాత కూరకారంని చెప్పాను కదా 150 grams తీసుకున్నానని, దాన్ని చూసుకుంటూ వేసుకోవాలి. ఒకేసారి వేస్తే ఉండలుగా ఉంటుంది, సరిగ్గా కలవదు కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి. ఆ తర్వాత దీంట్లోని 70 grams వరకు సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇలానే వేసుకోవాలని నేనైతే చెప్పట్లేదండి, ఎందుకంటే మేము ఎప్పుడు పెట్టే కొలతతోనే పెట్టుకుంటున్నాము. మా కూర కారంని ఘాటును పట్టి నేనైతే ఉప్పు కారాలని అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఉప్పు ఇంకా సరిపోదు అనిపిస్తే నెక్స్ట్ డే మనం పులుపు బాగా ఊరిపోతుంది కదా, ఊరిన తర్వాత ఉప్పు కారాలు ఏమన్నా కావాలి అంటే అప్పుడు కూడా వేసుకోవచ్చు. మీకు చూపించడం కోసం నేనైతే కొద్దిగానే కలుపుతున్నాను. మామూలుగా అయితే ఎక్కువగానే కలుపుకుంటాము. 1-2 kg పచ్చడి ఇలానే కలిపేసుకుని అందాజుగా వేసేస్తాము. ఎటువంటి కొలతలు ఉండవండి, అందాజుగా వేసేసి పెట్టేసుకుంటాము. చూస్తున్నారు కదా, ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎక్కడైనా ఉప్పు కారం కలవకపోతే టేస్ట్ అనేది తేడా వచ్చేస్తుంది కాబట్టి 1-2 సార్లు కొద్దిగా వేసుకొని కలుపుకోండి. అప్పుడే 1 year పాటు స్టోర్ ఉండేది కదా, కొంచెం జాగ్రత్తగానే ఉంచుకోవాలి. ఆ తర్వాత దీంట్లోని ఇంకొక 1/4 glass వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. టోటల్గా దీంట్లోని ఒక 1/2 kg ఆయిల్ అయితే పడుతుందండి. ఇంత ఆయిల్ పోస్తేనే మనకు పచ్చడి అనేది 1 year పాటు నిల్వ ఉంటుంది, లేదంటే బూజు వచ్చేసి పాడైపోతుంది. అదేవిధంగా పచ్చడి స్టోర్ చేసినప్పుడు మనం తడి చేతులతో కూడా అస్సలు ముట్టుకోకూడదండి, అలా ముట్టుకున్నా కూడా పచ్చడి పాడైపోతుంది. చూస్తున్నారు కదా, ఎంత డ్రైగా ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో. పచ్చడి అనేది చాలా ఎర్రగా కూడా ఉంది కదా. మీ ఉప్పు కారాలను మాత్రం అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటేనే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వెల్లుల్లిపాయలు కూడా కచ్చపచ్చగా మిక్సీ పట్టాలి అనుకునే వాళ్ళు పట్టుకోవచ్చు, లేదంటే అలా వేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా వేసేసుకోవచ్చు. ఇంకా పచ్చడిని అయితే టేస్ట్ చూడటం కోసం కొద్దిగా అన్నం అయితే వేసుకొని టేస్ట్ అయితే చూస్తున్నామండి. లాస్ట్లో పచ్చడి అంతా కలిపేసిన తర్వాత ఆ గిన్నెలో కొంచెం అన్నం వేసుకొని తింటే ఆ టేస్టే వేరు కదా. మీలో ఎంతమంది ఈ పచ్చడిని ఇలా తినటం ఎక్స్పీరియన్స్ చేశారో కింద కామెంట్ అయితే చేయండి. నాకు తెలిసి అందరూ చేసే ఉంటారు చిన్నప్పుడు. చూస్తున్నారు కదా, చాలా ఎర్రగా ఉంది కదా పచ్చడి.
ఇంకా బయటైతే వర్షం పడుతూ ఉంది. మేమైతే పచ్చడితోని ఇలా ముద్దలు తింటూ ఉన్నాము. ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. అయినా ఇప్పుడు చింత చిగురు సీజన్ కాబట్టి దొరుకుతూనే ఉంటుంది, లేదంటే బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.